హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేయాలనుకునే విద్యార్థుల కోసం ఈ యొక్క వీడియో మనం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఐటీఐ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఐటీఐలో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా, నెక్స్ట్ టోటల్ ఐటీఐలు ఎన్ని ఉన్నాయి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే టోటల్ ఐటీఐలు ఎన్ని ఉన్నాయంటే 63 గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి మరియు 211 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. మరి దీంట్లో ఎటువంటి ఐటీఐలో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, కెరీర్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసుకుందాం. ఒకసారి కెరీర్ చూసుకున్నట్టయితే ఐటీఐ తీసుకున్న తర్వాత అంటే ఇది 10th క్లాస్ తర్వాత తీసుకోవడానికి ఉంటుంది. ఐటీఐతోని మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్, సింగరేణిలో కూడా టెక్నీషియన్స్, అదేవిధంగా ఈ యొక్క టెక్నీషియన్స్ అన్ని కూడా మనకు ఐటీఐ ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈసీఐఎల్, ఇస్రో, డిఆర్డిఓ, బిహెచ్ఈఎల్, బిఈఎల్, హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, ఎన్టీపీసీ, భారత్ పెట్రోలియం, గేల్, కోల్ ఇండియా, హిందుస్థాన్ పెట్రోలియం, ఏవైతే మినిరత్న, నవరత్న మరియు మహారత్న కంపెనీలు ఉన్నాయో వాటిల్లో ఉన్న టెక్నీషియన్ పోస్టులన్నీ కూడా ఐటీఐ ద్వారా, అంటే ఏవైతే ఐటీఐ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ ఐటీఐ చేసిన విద్యార్థులని, ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ద్వారా మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కంపెనీలలో చేరిన తర్వాత వాటి జీతం ఏ విధంగా ఉంటుంది అంటే 35,000 నుంచి వెళ్ళి 40,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ తోని ప్రైవేట్ సెక్టార్లో ఎట్లుంటది అంటే మారుతి సుజుకి కానీ, హోండా, టాటా, అర్బన్ కంపెనీ, ఎటువంటి అంటే సపోజ్ మనకు హోండా షోరూమ్ లో మెకానికల్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కానీ, మెకానికల్ టెక్నీషియన్స్ కానీ అన్నిటి కూడా మనకు ప్రైవేట్ సెక్టార్ లో ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ లో ఐటీఐ ద్వారా జాబ్ పొందిన విద్యార్థులకు కానీ, జాబ్ పొందిన క్యాండిడేట్స్ కి ఏ విధంగా ఉంటుంది అంటే 15,000 నుంచి 13,000 మధ్యలో శాలరీ ఉండడం జరుగుతుంది. మరి యొక్క ఐటీఐ చేసిన తర్వాత జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే అబ్రాడ్ లో కూడా దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, ఇటువంటి మన అబ్రాడ్ లో కూడా మనకు జాబ్స్ ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పోవాలనుకుంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, రిపేరింగ్ యూనిట్స్ కానీ మనము పెట్టుకోవచ్చు. ఏవైతే మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందో ఆ యొక్క లోన్స్ తీసుకొని కూడా మనము ఇటువంటి యూనిట్స్ పెట్టుకోవచ్చు. మరి ఈ యొక్క ఐటీఐలో మనకు ఎటువంటి కోర్సెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ట్రేడ్ నేమ్ అని ఉంది కదా, వీటిని ట్రేడ్స్ అంటారండి. ఈ ట్రేడ్ ఒక కోడ్ కూడా ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. ఏదైతే కార్పెంటర్ ఉంది కదా, కార్పెంటర్ ఇది ఇంజనీరింగ్ ట్రేడ్ కిందకి వస్తుంది. ఇక్కడ మీకు అన్నిటి కూడా ఒకసారి చూడండి. ఇది ట్రేడ్ నేమ్, ట్రేడ్ టైపు, ట్రేడ్ డ్యూరేషన్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నది, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. కార్పెంటర్ కి వచ్చేసి ఇంజనీరింగ్ ఇది ట్రేడ్ అండి. ఇది 1 year కోర్సు, 8th క్లాస్ పాస్డ్ అవుట్ అయి ఉండాలి. అదే విధంగా కార్పెంటర్ పేమెంట్ సీట్ కూడా ఇది కూడా 8th క్లాస్ పాస్డ్ అయి ఉంటుంది. 8th క్లాస్ పాస్డ్ అవుట్ అయిన విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఇది నాన్ ఇంజనీరింగ్ అంటే ఇది ఫస్ట్ అది ఏమంటారు 1 year కోర్సు, 10th క్లాస్ కంప్లీట్ చేసిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఇది పేమెంట్ సీట్. సేమ్ దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్, ఇది కూడా 1 year కోర్సు. డ్రెస్ మేకింగ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ 1 year, ఇది 8th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రెస్ మేకింగ్ పేమెంట్ సీట్, ఇది సేమ్ అండి, సేమ్ డ్రెస్ మేకింగ్ ఏదైతే ఉందో దానికి ఉన్న క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ, ఇది నాన్ ఇంజనీరింగ్ కోర్సు 1 year, 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ నాన్ ఇంజనీరింగ్ కోర్సు 1 year ప్రోగ్రాము, 10th క్లాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఫౌండ్రీ మెన్, ఇది ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, 1 year కోర్సు, 10th క్లాస్ తోనే అప్లై చేసుకోవచ్చు. హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాన్ ఇంజనీరింగ్ కోర్సు 1 year, 10th క్లాస్ తోనే అప్లై చేసుకోవచ్చు. ఐఓటీ టెక్నీషియన్ స్మార్ట్ అగ్రికల్చర్ నాన్ ఇంజనీరింగ్ కోర్సు 1 year, 10th క్లాస్ తోనే అప్లై చేసుకోవచ్చు. మెకానిక్ ఆటో బాడీ పెయింటింగ్ ఇంజనీరింగ్ 1 year కోర్సు, 10th క్లాస్ తోనే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెకానిక్ ఆటో బాడీ రిపేర్ ఇంజనీరింగ్ 1 year కోర్సు, 10th క్లాస్ తోనే అప్లై చేసుకోవచ్చు. మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇది ఇంజనీరింగ్ కోర్సు, ఇంజనీరింగ్ కిందికి వస్తుంది అంటే 1 year కోర్సు, 10th క్లాస్ తోనే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
ఇది ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, అంటే ఇంజనీరింగ్ ట్రేడ్ కిందికి వస్తుంది. 1 ఇయర్ కోర్సు 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. మెకానిక్ డీజిల్ ఇంజనీరింగ్ కిందికి వస్తుందండి, ఇంజనీరింగ్ ట్రేడ్ కిందికి వస్తుంది. 1 ఇయర్ కోర్సు 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. మెకానిక్ డీజిల్ పేమెంట్ షీట్ సేమ్ కేటగిరీ అండి. నెక్స్ట్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ ఇంజనీరింగ్ కిందికి వస్తుందండి, 1 ఇయర్ కోర్సు 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్ ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, 1 ఇయర్ కోర్స్ 8th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. సివింగ్ టెక్నాలజీ నాన్ ఇంజనీరింగ్ కోర్సు 1 ఇయర్ కిందికి వస్తుంది, 8th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. స్వింగ్ టెక్నాలజీ పేమెంట్ షీట్ సేమ్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, ఇంజనీరింగ్ ట్రేడ్ కిందికి వస్తుంది, 1 ఇయర్ కోర్సు 8th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. సోలార్ టెక్నీషియన్ ఇంజనీరింగ్ కోర్సు 1 ఇయర్ తోని 10th క్లాస్ తోనే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కేటగిరీలు అన్ని కూడా మనకు ఏది ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, ఏది నాన్ ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, ఏది డ్యూరేషన్ ఏ విధంగా ఉంది అన్నది కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, వెల్డర్ ఇంజనీరింగ్ కోర్సు 1 ఇయర్ డ్యూరేషన్ అండి, 8th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్డర్ పేమెంట్ షీట్ సేమ్ క్వాలిఫికేషన్. డెంటల్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ టెక్నీషియన్ డ్రాఫ్ట్మెన్ ఇంజనీరింగ్ కిందికి వస్తుందండి, 2 ఇయర్స్ కోర్సు 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్మెన్ పేమెంట్ షీట్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ ఇది ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, 2 ఇయర్స్ కోర్సు 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పేమెంట్ షీట్ ఈ రెండింటి కలిపి 2 ఇయర్స్ కోర్సు, అంటే ఎలక్ట్రీషియన్ వచ్చేసి 2 ఇయర్స్ కోర్సు 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా పేమెంట్ షీట్ సేమ్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇది ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, 2 ఇయర్స్ కోర్సు 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పేమెంట్ షీట్ సేమ్ క్వాలిఫికేషన్ అండి. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిట్టర్ కూడా ఒకసారి చూడండి, 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు, 2 ఇయర్స్ కోర్స్ ఇంజనీరింగ్ కిందికి వస్తుంది. ఫిట్టర్ పేమెంట్ షీట్ సేమ్ కేటగిరీ అండి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇంజనీరింగ్ కిందికి వస్తుంది, ఇది 2 ఇయర్స్ కోర్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకు 2 ఇయర్స్ కోర్స్ ఉన్నాయి, 10th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు, కొన్ని 8th క్లాస్ తో అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఒకటేమో 6 మంత్స్ డ్యూరేషన్ ఉన్నది. ఒకసారి చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పేమెంట్ షీట్, మెకానిస్ట్ పేమెంట్ షీట్, మెకానిక్ మోటార్ వెహికల్ పేమెంట్ షీట్, పెయింటర్ జనరల్ పేమెంట్ షీట్, రేడియాలజీ టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, టర్నర్ పేమెంట్ షీట్, వైర్మెన్, స్మార్ట్ ఫోన్ టెక్నీషియన్ కమ్ యాప్ టెస్టర్ నాన్ ఇంజనీరింగ్ 6 months కోర్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క కోర్సెస్ ఏవైతే మనం తెలియజేసినామో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి పాస్ అయినారో రీసెంట్ గా కానీ ఇంతకు ముందు ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులు ఈ యొక్క కోర్సెస్ కి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఎస్ఎస్సి ఎటువంటి బోర్డ్స్ కింద మనకు పాస్ అయి ఉండాలంటే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్సి కానీ లేదంటే ఓపెన్ స్కూల్లో చదివైనా ఉండొచ్చు, తెలంగాణ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సెంట్రల్ ఓపెన్ స్కూల్లో చదివైనా ఉండొచ్చు, నెక్స్ట్ తెలంగాణ ఓపెన్ స్కూల్ కానీ ఏపీ ఓపెన్ స్కూల్ కానీ. నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై వేరియస్ స్టేట్ బోర్డ్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో ఉన్న 10th క్లాస్ ఎక్కడ పాస్ అయినా కూడా మనకు ఐటీఐకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏవైతే కోర్సెస్ 8th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళు ఆ యొక్క కోర్సెస్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 8th క్లాస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ సర్టెన్ ట్రేడ్స్. ఎబోలిస్ట్ లా ఏవైతే 8th క్లాస్ కి పాస్ అయిన 8th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నాయో వాటికి మాత్రమే మనం 8th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్స్, ఈ యొక్క ఐటీఐకి అప్లై చేసుకోవడానికి సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, కాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. ఒకవేళ ఉన్నట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ ఓసీ కానీ ఓబీసీ కానీ ఇట్లా ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ సర్వీసెస్ మెన్ సర్టిఫికేట్ అది ఇఫ్ అప్లికేబుల్ ఒకవేళ ఉన్నట్టయితే ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ కండక్ట్ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఇఫ్ సెమీ ఆర్ఫన్ ఒకవేళ మీరు ఆర్ఫన్ కానీ సెమీ ఆర్ఫన్ అయితే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క డెత్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఐటీఐకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీరు ఐటీఐ అని గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అనేది ఇక్కడ స్క్రోల్ డౌన్ అవుతుందండి. మేము ఇక్కడ లాస్ట్ డేట్ కూడా చెప్పినాము. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై హియర్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ తర్వాత ఏదైతే లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తుందో దాంతో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మరొకసారి న్యూ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేద్దాం. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఎటువంటి డీటెయిల్స్ అడుగుతుంది అంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ పేరు ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఐ మీన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మేము. నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క ఏదైతే మీరు ఫోన్ యూజ్ చేస్తున్నారో ఆ యొక్క ఫోన్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఇంటర్నెట్ షాప్ కానీ మీ సేవ్ కానీ అట్లా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయకండి, ఎందుకంటే వాటికి నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే పెడుతున్నారో అది కూడా మీకు పర్సనల్ కి సంబంధించిన ఈమెయిల్ ఐడి మాత్రమే పెట్టండి. నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్, ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సేమ్ పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేయండి. అదే విధంగా క్యాప్చా ఎంటర్ చేసేసి సైన్ అప్ అని కొట్టండి. సైన్ అప్ కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకసారి చూడండి, ఈమెయిల్ ఐడి ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఎంటర్ చేసినారో మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్ కూడా చూసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఒక మెయిల్ కూడా పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్ టు హోమ్ పేజ్ అని కొట్టండి. బ్యాక్ టు హోమ్ పేజ్ పోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మై అప్లికేషన్ వ్యూ అని ఉంటుంది. ఫస్ట్ మై అప్లికేషన్ ని క్లిక్ చేయండి. మై అప్లికేషన్ ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకసారి చూడండి, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ఆప్షన్ సబ్మిషన్, పే అండ్ సబ్మిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇది ఇన్కంప్లీట్ ఉందండి, మీరు ఇన్కంప్లీట్ ఉన్న తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మళ్ళీ ఒకసారి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మేము. ఆ తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయండి. తర్వాత జెండర్, ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్, లేదంటే ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, ఏదైనా మీరు అది క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. క్యాస్ట్ దగ్గర మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏదైతే అదే ఇక్కడ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితేనేమో ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తున్నారంటే ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ రిలీజియన్ చూసుకున్నట్టయితే హిందూ, క్రిస్టియన్, ముస్లిం, మనకు ఏదైతే మీకు ఇక్కడ రిలీజియన్ అడుగుతుందో ఆ రిలీజియన్ ని క్లిక్ చేయండి. ఆ రిలీజియన్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అయితేనేమో ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. అది అయిపోయిన తర్వాత లోకల్ స్టేటస్ అడుగుతుందండి. లోకల్ స్టేటస్ అంటే మీరు ఏ డిస్టిక్, అంటే తెలంగాణ స్టేటా లేదంటే వేరే స్టేట్ కిందకి వస్తున్నారో ఒకసారి చూడండి. అది అయిపోయిన తర్వాత మీకు అది మీరు ఏ డిస్టిక్ కిందకి వస్తున్నారో కూడా క్లిక్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. అదంతా అయిపోయిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అది అయిపోయిన తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మొత్తం అడ్రస్ అంతా ఎంటర్ చేయండి. ఏ స్టేట్ కిందకి వస్తున్నారు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ పిన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేసి ఈమెయిల్ ఐడి ఒకసారి చూడండి, మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఉందో లేదో, మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ చూసుకొని సేవ్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రొసీడ్ కి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఒకవేళ మీరు 8th క్లాస్ అయితే 8th క్లాస్ అని క్లిక్ చేయండి, అంటే 8th క్లాస్ తో అప్లై చేయాలనుకుంటే 8th క్లాస్ తో క్లిక్ చేయండి, లేదంటే 10th క్లాస్ అయితే 10th క్లాస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఏదైతే ఈ యొక్క 10th క్లాస్ చదువుకున్నారో ఏ బోర్డు కిందకి వస్తున్నారో ఆ బోర్డు ఎంటర్ చేయండి. ఆ బోర్డు ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి, అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఒకటి 8th క్లాస్ అయితే 8th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర మనకు ఏ ఇయర్ లో పాస్ అయినారు అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. మీకు ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఎస్సిలో మార్క్స్ సిజిపిఏనా లేదంటే మార్క్స్ ద్వారా ఇచ్చినారనేది ఒకసారి మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ అడగడం జరుగుతుంది. అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాక్సిమం మార్క్స్ 100 కాబట్టి 100 ఉంటుంది. నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. మార్క్స్ సెక్యూర్డ్ అంటే మీరు 100 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీరు ఇక్కడ ఎంటర్ చేసేస్తే అయిపోతుంది. లేదంటే సీజీపీ అయితేనేమో గ్రేడ్స్ ఎంటర్ చేయండి, 10 కి ఎన్ని వచ్చినాయి అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు మీ యొక్క అప్లికెంట్ ఫోటో ఏదైతే ఉన్నదో అప్లికెంట్ ఫోటో అప్లోడ్ చేయండి, సిగ్నేచర్ అప్లోడ్ చేసి 10th క్లాస్ అయితే 10th క్లాస్, 8th క్లాస్ అయితే 8th క్లాస్, రీసెంట్ మార్క్స్ షీట్
మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి బోనఫైడ్ ఏదైతే మనకు రీసెంట్ గా ఇచ్చినారో ఆ బోనఫైడ్ మీరు అప్లోడ్ చేసేసి మిగతా ఏవైతే బోనఫైడ్స్ మీకు అప్లోడ్ చేయాలనుకున్నా లేదంటే ఇతరత మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనుకున్నా ఇక్కడ అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్రిఫరెన్స్ సెలక్షన్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ సెలక్షన్ లిస్ట్ ఏంటంటే ఏవైతే మీరు అప్లై అంటే ఐటీఐకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ ని మీరు ఎంటర్ చేస్తే గవర్నమెంట్ ప్రైవేట్ అని అడుగుతుంది. గవర్నమెంట్ అప్లై చేయాలనుకుంటే గవర్నమెంట్ క్లిక్ చేయండి. గవర్నమెంట్ అని ఒకరు ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని క్లిక్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క డిస్ట్రిక్ట్ లా గవర్నమెంట్ మీరు క్లిక్ చేస్తే గవర్నమెంట్ కింద ఉన్న ఐటీఐలు అన్నీ మీకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ మీరు ఐటీఐ క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క ఐటీఐలో ఎటువంటి ట్రేడ్స్ ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇవి క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అక్కడ యాడ్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ఐటీఐలు అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క ఐటీఐలు మీరు ఎంటర్ చేసుకుని ఎన్ని ఐటీఐలు అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క ఐటీఐలు మీరు అప్లై చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. అక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్కి వస్తుంది. పేమెంట్ ఆప్షన్కి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఫీజు పే చేస్తున్నారో అది ఆన్లైన్ పే చేస్తున్నారో ఆఫ్లైన్ పే చేస్తున్నారో చూడండి. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత అంటే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ మీరు ఎంటర్ చేసేసి నెక్స్ట్ పేమెంట్ కి క్లిక్ చేయండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో. అదంతా అయిపోయిన తర్వాత మీకు ప్రస్తుతానికి మీకు ఏదైతే ఐటీఐ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఐటీఐ గురించి మనం చెప్పడం జరుగుతుంది. మన ఈ ఛానల్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి అనే దాని మీద ఇంతకుముందు ఒక వీడియో చేసినాము. ప్రస్తుతానికి మనము 10th క్లాస్ తర్వాత ఐటీఐ తీసుకుంటే ఎటువంటి ఏముంటుంది అనేది కూడా మనము తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మనకు పాలిటెక్నిక్ ద్వారా కూడా ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, నెక్స్ట్ ఏముంటుంది అని కూడా చేయొచ్చు. అంటే ఇది ఎవ్రీ ఇయర్ ఉపయోగపడుతుంది. అంటే మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్టయితే అందరికి కూడా షేర్ చేయండి. మరి ప్రస్తుతానికి ఐటీఐ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి దీని యొక్క లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు ఉన్నదంటే 10th June 2024 కి లాస్ట్ డేట్ ఉన్నది. మరి యొక్క వెబ్సైట్ చూసుకున్నట్టయితే iti.telangana.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఐటీఐ నోటిఫికేషన్ మనకు ఎవ్రీ ఇయర్ మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మనకు మే సెకండ్ వీక్ కానీ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ మరియు షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.